ఆశ్వీజ మాసం తర్వాత వచ్చే పవిత్ర మాసం కార్తీక మాసంలో భక్తులు శివాలయాల దర్శనం చేస్తే పుణ్యం అపారమని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కార్తీక మాసంలో శివారాధన లక్ష పుణ్య ఫలం ఇస్తుందని పురాణాల్లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఈ మాసంలో పంచారామాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శిస్తే పంచభూతాల ఆరాధన ఫలం కలుగుతుందని పురాణ శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తా ఉన్నాయి. కార్తీక స్నానం, దీపారాధన, రుద్రాభిషేకం, శివనామ స్మరణ ఇలాంటి పారాయణం చేస్తే మరింత ఫలప్రదం కలుగుతుందని పండితులు కూడా చెప్తా ఉన్నారు. ఈ మాసంలో పంచారామాల దర్శనం చేస్తే పాప పరిహారం కలిగి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మశాంతి లభిస్తాయని పురాణాలు పేర్కొంటా ఉన్నాయి. పంచారామాలు అన్నవి శివుడు 5 విభిన్న రూపాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠించబడినటువంటి పవిత్రమైనటువంటి స్థానాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఆ పంచారామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరామరాము అందులో మొదటిది అమరలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇది గుంటూరు జిల్లా అమరావతిలో శివలింగం ఒక తెల్లటి రాయితోటి ఏర్పాటయ్యి స్వయంభూగా వెలిసినటువంటి లింగం. అలాగే ద్రాక్షారామం ఇది మాణిక్యేశ్వర స్వామి దేవాలయం రాజమండ్రి సమీపంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనే చోట ఇది ఉంది. పంచారామాల్లో అతిపెద్ద దేవాలయంగా అద్భుత శిల్పకళ నైపుణ్యంతో ఈ దేవాలయం కొలువై ఉందనే చెప్పాలి. ఇక మూడోది సోమారామం సోమేశ్వర స్వామి దేవాలయం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. చంద్రుడు పూజించిన శివలింగంగా దీన్ని పురాణాలు చెబుతా ఉన్నాయి. ఇక నాలుగోది క్షీరామరామం క్షీరరామలింగేశ్వర స్వామి దేవాలయంగా చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ దేవాలయం ఉంది. పంచారామాల్లో అత్యంత పవిత్రమైనదిగా ఈ లింగం పాల రంగుతో కూడుకున్నదిగా చెప్తా ఉంటారు. కుమారరామం అంటే కుమారస్వామి దేవాలయంగా చెప్పాలి. ఇది కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు స్థాపించినటువంటి లింగంగా దీనికి పేరు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ఈ పంచారామాల దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రస్తుతం ప్రకటించింది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఈ టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం విజయవాడలో ఉన్నటువంటి ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్సులు బయలుదేరబోతా ఉన్నాయని ఏపీటీడీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3, 10, 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచారు. పంచారామాల దర్శనానికి పెద్దలకు 2130 రూపాయలు, పిల్లలకు 1760 రూపాయల చొప్పున టికెట్ ధరను నిర్ణయించారు. బుకింగ్ల కోసం www.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కూడా టూరిజం అధికారులు సూచించారు. బుకింగ్ తదితర వివరాల కోసం కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని మీరు స్వయంగా చూసి వాటికి కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పర్యాటకానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటా ఉంది. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉండటంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా సాహసమైనటువంటి పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ హోటళ్లలో 50,000 గదులతో పాటు హోమ్ స్టేల ఏర్పాటును కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే కార్వాన్ పర్యాటకం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. కేంద్ర సహకారంతో వివిధ పథకాల కింద 374.55 కోట్లతోటి సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉంది. గత వైఎస్ఆర్సీపీ హయాంలో లేనటువంటి పారిశ్రామిక హోదా, క్యాపిటల్ సబ్సిడీ, క్వాలిటీ సర్టిఫికేటు, ఉద్యోగాల కల్పన మీద రాయితీలు ఇవ్వడంతో పాటు తాగునీటి ఛార్జీలు, మురుగునీటి శుద్ధి, ఆస్తి పన్నుపై పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి కూడా ఇచ్చే ఏర్పాటు చేసి ఈ పర్యాటకాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అనుసరించి భూ కేటాయింపుల విధానం, ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం, సాహస పర్యాటక కార్యక్రమాల పర్యాటక అభివృద్ధికి ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
నిర్లక్ష్యం చేసినా ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రసాద్ పథకం కింద 25,32,00,000తోటి అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు. అలాగే సాస్కీ పథకం కింద 172.35 కోట్లతోటి గండికోట అఖండ గోదావరి అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127.39 కోట్లు వెచ్చిస్తా ఉన్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 49.49 కోట్లతోటి అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అభివృద్ధి కృషి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చేపడుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులు పర్యాటక రంగ అభివృద్ధిలో కీలకంగా పోతా ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తీర ప్రాంతం ఉందో సూర్యలంక కావచ్చు, ఇతరత్ర శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని, ఇక్కడికి రప్పించాలన్నటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. పర్యాటక రంగం కనుక అభివృద్ధి జరిగితే ఎక్కడి నుంచో టూరిస్టులంతా కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ టూరిజం మీద ఆధారపడి అనేక కుటుంబాలు తమ యొక్క జీవనోపాధిని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ టూరిజాన్ని ఏదో విధంగా పెంచే విధంగా కృషి చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా టూరిజం శాఖ ఈ పంచారామాలకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఆర్టీసీ ఇలాంటి బస్సులను ఏర్పాటు చేసేది, టూరిజం ఇలాంటి వాటిలో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఇవాళ కార్తీక మాసానికి టూరిజం శాఖ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేకంగా ఈ పంచారామాలకు బస్సులను ఏర్పాటు చేయడం చూస్తే రాబోయే రోజుల్లో టూరిజంకి సంబంధించి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.